మీరు ఒక గంట ఆగితే పెడతా ఉన్నారు. ఏమన్నారు, గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు 50% ఇచ్చి దాని మీద 50%, రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని చెప్పని రాజ్యాంగంలో పెట్టేస్తామని చెప్పంటే ఎందుకని దక్షిణాది రాష్ట్రాల నాయకులు పార్టీలు దాన్ని కాలదన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనం ఏది కోరుకుంటున్నామో, ఏది భయపడుతున్నామో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పని దానికి వాళ్ళంతటికి వాళ్ళే ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో బీజేపీకి బలం లేదు, కేరళలో బీజేపీకి బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి బలం లేదు, ఒక్క తెలంగాణలోనే ఉంది. కాబట్టి వాళ్ళకి లాభం చాలా ఎక్కువ, సీట్లు పెరిగితే ఆ రాష్ట్రాల్లో. అయినా కూడా దేశ ఐక్యత కోసం అనుకున్నారో, దక్షిణాదిని కూడా మన ప్రభావం ఉండాలి, ఆ ప్రజలను దూరం చేసుకోకూడదు అనుకున్నారో, లేకపోతే ఈవేళ అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు గొడవల్లో ఉన్నాము, ఈ సమయంలో ఈ పంచాయతీ ఎందుకు అనుకున్నారో కారణం తెలియదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఊహించలేదు. నేను అనుకున్నాను ఒక సామరస్యంగా పరిష్కారం కోసం అందరిని కూర్చోబెట్టి చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాను. అలా కాకుండా ఏది మీరు అనుకుంటున్నారో దక్షిణాది వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని ప్రకటించేశారు. అంటే వ్యతిరేకించారు కదా సార్, 50% ఒకే శాతం అన్ని రాష్ట్రాల్లో అన్నదాన్ని వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, అక్కడ స్టాలిన్ వ్యతిరేకించి. మీరు ఏది కోరుకున్నా వస్తుంటే వ్యతిరేకం ఏంటి అంటే, పాతకాలం సర్పంచులు మీకు గుర్తుంటుంది, చిన్నప్పుడు సినిమాల్లో కూడా ఉంటుంది, అతడు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో రోడ్డు పడ్డానికి వెళ్ళలేదు. నేను సర్పంచ్ అయితే వాడు వచ్చి వీడు సర్పంచ్ ఉన్నంతకాలం పడ్డానికి లేదు, నాడు ఆపుతాడు. ఇది పెత్తందరి రాజకీయం. మనకు కావాల్సింది మన రాష్ట్రాల ప్రయోజనాలు కదా. మనం ఏది కోరుకున్నాం అది ఇచ్చేస్తున్నాం అని చెప్పంటే మనకి గొడవ ఏంటి? 50% వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. ఎలా అవుతుంది? మీ వాటా మీకు వచ్చింది, అంతరం పెరుగుతుంది. తెలంగాణలో కొన్ని సీట్లు పెరగవచ్చు, కానీ యూపీలో, కేరళ, యూపీ జనాభాని బట్టి మీ సీట్ల శాతం వస్తుంది. 50% పెంచాలి వద్దని వేరే విషయం. ఇప్పుడు మల్కాజ్గిరిలో 50 లక్షల జనాభా ఉండటం కరెక్టా కాదా అది వేరే విషయం. 150 కోట్ల జనాభాకి ఎంత పెరుగుతున్నది అది వేరే విషయం. దీన్ని దాన్ని లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏమిటంటే జనానికి ఏమీ పెద్దగా అర్థం కాదు కాబట్టి, అమాయక జనం కాబట్టి గందరగోళం చేయడం తప్పితే మన ప్రయోజనాలను కాపాడుకోవటం లేదు. రాజ్యాంగ సవరణతో వాళ్ళకి అవసరం లేకపోయినా, రాజకీయంగా వాళ్ళకి లాభం లేకపోయినా, ఏ కారణంగా ముందుకు వచ్చినప్పుడు శ్రీరామ్ మోకాలు అడ్డుకునే వాళ్ళు ఉంటారా? మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తామని చెప్పంటే పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. వాడి మీద కోపంతో, మొహమ్మద్ కోపంతో ముక్కునవరణ కోసుకుంటారా? ఇప్పుడు జరిగింది నా దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు. ఓకే, బీజేపీ దేశించి ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది, అంతే మనకు అనవసరం. నేను చెప్పేది వాడి మీద కోపంతో రాష్ట్రాలకు ఎందుకు మీరు నష్టం చేస్తారు?